హాయ్ చెప్పండి. హాయ్ మేడం. హలో అమ్మా, ఏం పేరు మీది? మా పేరు మహబూబ్ బాషా మేడం. భాష. భాష. ఓకే, మీకు ఏమైనా ఫ్లాష్ బ్యాక్ ఉందా? ఉంది భాష మేడం. అలాంటి ఫ్లాష్ బ్యాక్ ఉందా? ఉంది మేడం, ఉంది. సో ఇవాళ ఇంకాసేపట్లో మీకు మెగా ఆఫర్ దొరుకుతుంది తెలుసా? ఎందుకంటే ఒక ఫ్రేమ్ లో మీరు చిరంజీవి గారిని, ఇంకొక ఫ్రేమ్ లో మీరు అదే ఫ్రేమ్ లో మీరు రామ్ చరణ్ గారిని చూసే అవకాశం దొరుకుతుంది. అవునవును మేడం. ఎలా అనిపిస్తుంది? అవునన్న విషయం నాకు తెలుసు. చాలా ఆనందం ఉంది మేడం. తట్టుకోలేకపోతున్నాను. ఎంతో వెయిట్ చేస్తున్నాను దానికోసం, ఆ సిచ్యువేషన్ కోసం, ఆ సన్నివేశం కోసం 1000 కన్నులతో వేచి చూస్తున్నాను. చాలా హ్యాపీగా ఉంది. ఎన్నో రోజుల తర్వాత చరణ్ అన్నను, చిరంజీవి సార్ని ఒకటే వేదిక మీద చూస్తూ ఉన్నాం. చాలా చెప్పుకోలేనంత హ్యాపీగా ఉంది మేడం ఈసారి. నాకు అర్థమవుతుంది, మైక్ తీసేసినా మీ వాల్యూమ్ అదే రేంజ్ లో వినపడుతుందని నాకు తెలుస్తుంది. అవును మేడం, నిజంగానే ఇదే స్టేజ్ పైన ఒకసారి అడిచిన మేడం గట్టిగా. అది అభిమానానికి ఉన్న సౌండ్. అది జై చరణ్, జై చరణ్, జై చరణ్, జై చరణ్, జై పెద్ది, జై పెద్ది, బాబులకే బాబు, బాబులకే బాబు, బాబులకే బాబు, బాబులకే బాబు. నాకు తెలిసినంత వరకు జై మెగా ఫ్యామిలీ, జై మెగా జై ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీ, జై మెగా ఫ్యామిలీ, జై మెగా ఫ్యామిలీ. కాదు భాష మేడం, ఇంకొంతమందికి అవకాశం ఇద్దాం కదా మనం. ఇద్దాం మేడం. ఇద్దామంటే మైక్ ఇవ్వాలి కదా భాష. థ్యాంక్ యూ సో మచ్ మేడం. జై చరణిజం, థ్యాంక్ యూ జై చరణిజం. థ్యాంక్ యూ భాష, థ్యాంక్ యూ సో మచ్. పాస్ ద మైక్, పాస్ ద మైక్. ఎందుకంటే మీతో పాటు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ, ఇక్కడ నుంచున్న వాళ్ళందరూ కలిపి అభిమానులు అన్నమాట. సో ఎస్, హలో హలో జై జనసేన. హలో 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 అండి. జై చిరంజీవ. జై చిరంజీవ. ఎస్ హాయ్ అక్క. హాయ్ మా, ఏం పేరు నీది? కోమలి ఆద్య. ఏం